ఆపండి బాబు, ఆపండి ఆపండి. మహదైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు, రాజద్వారే రాజ్య సమీపే సర్వదా దిగ్విజయమస్తు. అయిందా? అయిపోయింది. ఇదేనా అన్నగారి? కాదండి, ఇది నా వసతి గృహం, అది మీ అన్నగారి వసతి గృహం. సెలవు పుచ్చుకుంటాను. వస్తాను. పోయిరా. మమ్మీ మమ్మీ ఇటు చూడు, డాడీ తల నిండా మట్టి. లోపల నుంచి వస్తుందా? అది కాక మీ తల్లో ఇంకేముంది, కానీ సరిగా కూర్చోండి. మమ్మీ మమ్మీ ఎవరు చదువుతారా? ఏమండి, మీ ఎస్ఐ గారు వచ్చారండి. గుడ్ మార్నింగ్ సార్. ఇటు. గుడ్ మార్నింగ్ సార్. ఒరే తమ్ముడు, నువ్వట్రా? ఎప్పుడొచ్చావరా? ఇప్పుడే. లోపల కూర్చో, ఎప్పుడే వచ్చేస్తాను. హరే రామ హరే రామ. ఏమిటది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా అడుగు మీద ఒరిగారేమిటి? పెళ్లి వారు తాంబూలం ఎంత ఇచ్చారు, దాంట్లో దక్షిణ ఎంత పెట్టారు చెప్పరే? ప్రభుత్వం రోజుకో రకంగా ధరలు పెంచుకుంటూ పోతున్నా మా దక్షిణ రేట్లు మాత్రం కాసులు పేర్కొన్నాడు. మాణిక్యం మొగుడు ముత్యాలహారం కొన్నాడు, వరలక్ష్మి మొగుడు వడ్డానం కొన్నాడు. తాయారమ్మ మొగుడు తాబేటికాయ కొనలా. వాళ్ళ తాత ముత్తాతలు బాగా సంపాదించారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. మా నాన్న ఏమిచ్చాడు? కట్టుకోవడానికి ఒక పంచ, పట్టుకోవడానికి ఒక పంచాంగం తప్ప. చెప్పమంటే మీరే చెప్పండి. అదేంటి నాకు చెప్పండి, నేను చెప్తాను. ఏమిటదినా? ఏం లేదు బాబు, మీ అన్నయ్య ఉద్దేశం ఏమిటంటే నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఏనయ్యా, నిజమేనా? అవునరా. ఏ ఎందుకని? ఎందుకంటే నాకు ఇష్టం లేదంతే. నేను ఎస్ఐని కనుక నువ్వు నా కింద హెడ్ కానిస్టేబుల్ గా పనిచేయాల్సి వస్తుంది కనుక నేను ఇక్కడ ఉండడానికి నువ్వు ఇష్టపడటం లేదా? చచ్చా, అదేం కాదు తమ్ముడు. నాకంటే మంచి పొజిషన్లో నా తమ్ముడు ఉంటాం నాకు ఎప్పుడు గర్వకారణమే. కానీ ఎందుకు నీకు అభ్యంతరం? ఇది ఊరే కానీ వల్లకట్లో దయ్యాలు ఈ ఊరిని పరిపాలిస్తున్నాయి తమ్ముడు. నీకు ముందు ఎస్ఐగా ఉన్న మనిషి ఆత్మహత్య చేసుకున్నాడని రికార్డులో రాసింది. కానీ నిజానికి అతను హత్య చేయబడ్డాడు. అది తెలిసి నేనే ఇక్కడ ఉండటం మంచిది కాదని ట్రాన్స్ఫర్కి అప్లై చేశాను. ఈ పరిధిలో నువ్వు ఇక్కడ ఉండటం చూడనే. నేరాలు జరగకపోతే పోలీసులు ఎందుకు, వాళ్ళకి జీతాలు ఎందుకు? ఈ బట్టలు వేసుకున్నందుకు మనం జీతం తీసుకోకూడదన్నయ్య. కర్తవ్యాన్ని నిర్వహించినందుకు తీసుకోవాలి. నువ్వు నా గురించి ఏం బెంగపడుకో. వస్తాను అతనే. శుభం, వెళ్ళినా బాబు. ఏమిట్రా? గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా 2 టౌన్ లో కొత్తగా ఛార్జ్ తీసుకునే సేవి? ఎస్ సార్. దిస్ ఈజ్ ఎ నటోరియస్ టౌన్. ఈ ఊళ్ళో ఉద్యోగం చేయడం కత్తి మీద సాము చేయడం లాంటిది. కాకి బట్టలు వేసుకున్నప్పుడే మనం కత్తుల మనుషుల్ని ఎదుర్కోవాలని తెలుసుగా సార్? ఆఫ్ కోర్స్. శరీరం నిండా రోగాలున్న మనిషిని బాగు చేయలేనట్టు ఈ పట్టణం నిండా సంఘ విద్రోహ శక్తులున్నాయి. వాటిని ఎదుర్కోవడం. సార్, నేను నా తండ్రి రక్తం పంచుకుంటాను. కొండవీడిలో ఎస్పీగా పనిచేసి దుర్మార్గుల్ని గడగడలాడించి పరమవీర చక్రంతో పాటు కొండవీటి సింహం అని బిరుదు తెచ్చుకున్న మనిషి సార్ మా నాన్నగారు. ఐసీ. ధైర్య సాహసాలు ఒక్కటే చాలవు, వయసుకు మించిన తెలివితేటలు కూడా ఉండాలి. బెస్ట్ ఆఫ్ లక్. యూ కెన్ గో. ఇప్పుడు నేను నిన్ను గుద్దానా, నువ్వు నన్ను గుద్దావా? ఎవరు ఎవరిని గుద్దినా పరిచయం లేని నన్ను మీరు నువ్వు అని పిలవడం బాగోదు. సర్లేవయ్యా, నేనెవరినో తెలుసా? మీ డిఎస్పీ గారి చెల్లెల్ని. చూడు, ఈ 50 రూపీస్ తీసుకెళ్లి హిగిన్ బాత్రూమ్స్ లో లవ్ బర్డ్స్ అనే పుస్తకం ఉంటుంది, తీసుకురా. సారీ. ఏ, నీ డబ్బులతోనే తీసుకొస్తావా? నేను ప్రభుత్వ సేవకుణ్ణి, మీ ఆంతరంగిక సేవకుణ్ణి కాను. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? కొమ్ములు తిరిగిన రౌడీలతోనే పెట్టుకునేవాడిని. వాళ్ళు జడ వేసుకుని మీతో పెట్టుకుంటే నాకేమవుతుంది? చూడండి, నాకే కాదు ఇంకెప్పుడు ఎవరికి ఇలాంటి పనులు చెప్పకండి. పరువు పోతుంది. మీది కాదు, మీ అన్నయ్యది. తమ్ముడండి మీ వాడు. ఎంతవరకు చెప్పాను? అదేనండి, చిన్నతనంలో మీ బలే తమ్ముడిని కాళ్ళు విరగొట్టారన్నారు. కాలు కాదయ్యా, ధవళ పగలగొట్టాను. ఏం చేశాడో తెలుసా? మా నాన్నగారి జేబులోంచి ₹1 కొట్టేశాడు. రూపాయే? చిన్నప్పుడు వాడిని చూసి పెద్ద గజ దొంగ అవుతాను అనుకున్నానయ్యా.
కానీ మన ప్రాణం మీదుగా సబ్ ఇన్స్పెక్టర్ గా వస్తాడనుకోలేదు. ఇంకోసారి ఏం జరిగిందంటే ఇంకోసారి ఏం జరిగిందంటే మా నాన్నగారు ఏదో ఊరి నుంచి వచ్చారు. ఆ చొక్కా తీసి అలా వంకికి తగిలించారు. తగిలించారు లేదు ఇది ఏం చేశారు తెలుసా? వెనక్కుంటావేట్రా. నీ గురించి అలా గొప్పగా చెబుతున్నాను. అన్ని చిలిపల్లే వెనక్కి. షర్టు బాగలేదా? టైట్ గా ఉందా? స్టాండ్ ఆయన కూర్చోడే. స్టాండ్ You have to respect your immediate officer, irrespective of the relationship. I warn you. Don't repeat it. మా తమ్ముడు ఈయన మీరు చెంప మీద కొట్టింది. ఆల్వేస్ డ్యూటీ మైండెడ్. చూస్తున్నాడు. కానిస్టేబుల్స్, సార్ ఈ ముగ్గురు ఫోటోలు ప్రత్యేకంగా పెట్టారు. పెద్ద నిరస్తులా? కాదు సార్, ఈయన స్థానిక ఎమ్మెల్యే వీరాస్వామి గారు, ఈయన మున్సిపల్ చైర్మన్ లీలా ప్రసాద్ గారు, ఈయన భాస్కర్ అండి, కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అండి. అంచేత మనం ఈ కార్యక్రమాలన్నీ చేపడితే లక్షాధికారుల లిస్ట్ లో ఉన్న మనం త్వరలోనే కోటీశ్వరుల లిస్ట్ లో చేరుతామని చెప్పి మనవి చేసుకుంటూ ఈ డబ్బు కూడా తీసుకుంటున్నాను. ఏమయ్యా, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర జీళ్లమ్ముకునే నిన్ను నీ పెళ్లాన్ని తీసుకొచ్చి సంఘ సేవకుడు అనే పేరుతో పట్ల వేయించి రాజకీయ నాయకుడు అనే పేరుతో నెత్తిని టోపీ పెట్టించి నా డబ్బుతో నిన్ను ఎమ్మెల్యేం చేస్తే నా సొంత పనులు చేసి పెట్టడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నావు నువ్వు. నా మీద ఇలా అభాండాలు వేస్తే నా కోపం వస్తుందని చెప్పి చేస్తున్నాను. తమ దగ్గర తీసుకున్న ఈ డబ్బు త్వరలోనే ఇచ్చేస్తా అని చెప్పేసి మనవి చేస్తూ నా అకౌంట్ లో వేయవలసింది కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గారికి ఇస్తూ మనవి చేస్తున్నాను. నమస్కారం. చైర్మన్ గారు, అంతా రెడీ చేశాను. రిహార్సల్ చూద్దరు గాని రండి బాబు. పద. బాబు గారు దండం పెట్టండి. ఇదేమిటండి లీలాప్రసాద్ గారు, రిహార్సల్ అంటే అందమైన అమ్మాయిలు ఉంటారనుకున్నాను. ఈ గుడ్డి వాళ్ళు ఉన్నారు ఏమిటండి? ఈ పుట్టు గుడ్డాళ్లేనయ్యా మన దొడ్లకి అందమైన అమ్మాయిలను తెచ్చి పడేసే ఏజెంట్లు. ఏజెంట్లా? అదేలాగా? ఇదిగో ఇలా సరిగ్లేజీ వదిలేసే టైం అనుకోండి. అందమైన అమ్మాయిలంతా ఇళ్లకి వెడుతూ ఉంటారు. ఇది బస్ స్టాప్ అనుకోవయ్యా. అనుకున్నాను. కళ్ళున్న మన కుమారు బస్సు కోసం నిరీక్షిస్తున్నట్టుగా వచ్చి ఇక్కడ నిలబడతాడు. ఇప్పుడు ఓ అందమైన అమ్మాయి బస్సు కోసం వస్తుంది. మన గుడ్డివాళ్లలో ఒకడు వీళ్ల దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఈ పుట్టు గుడ్డివాడు ఆ అందమైన అమ్మాయిని ఎలా ట్రాప్ చేస్తాడో చూద్దాం. పద. ఎక్స్క్యూజ్ మీ మేడం, టైం ఎంత అయింది? 4:20. బాబు కళ్ళు లేని కబోదిని రోడ్డు దాటించు బాబు. అమ్మా దయగల తల్లి, నువ్వన్నా దాటించమ్మా. రా. Stupid. ఇదెక్కడ మీరు ప్రాక్టీస్ చేసింది? పొరపాటుని ఇలాగే వీధిలోకి వెళ్ళి పడిపోతే ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉండేవారు. పోలీసులా? అంత దమ్ములు ఆడుకున్నాయని చెప్పేసి అడుగుతూ నేను మనవి చేసుకుంటున్నాను. కొత్తగా వచ్చిన ఎస్ఐ గాడికి ఉన్నాయట. వాడు చాలా అసాధ్యుడు.